అదే ఇందాక 50వ కీర్తన 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోటు వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అది దిద్దుబాటు నీకు అసహ్యం కదా, సర్దుబాటు నీకు ఇష్టం కదా, కవర్ చేసుకోవటం నీకు ఇష్టం కదా, నన్ను కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేయటం నీకు ఇష్టం కదా. నువ్వెందుకు చెప్తున్నావు నా మాటలు నీ నోట? ఎవడు చెప్పమన్నాడు? నీ నోట నా మాటలు ఎందుకు వచ్చిస్తున్నావు నువ్వు? భక్తిహీనుడా, భక్తిహీనురాలా అంటున్నాడు దేవుడు. దేవుడు కాదులే బ్రదర్, ఎవరో దైవజనుడు రాశాడు కానీ అంటారా? పేతృపత్రికలు ఏముంది? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అన్నది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భక్తులు అంటేనే దానిలో మొట్టమొదట వచ్చేటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏమిటంటే భక్తుడు అంటేనే దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మారు మనసు పొంది దిద్దుబాటు నొప్పుకుని వినయ విధేయతలతో దేవుని అనుసరించి నడుచుకునేవాడు, దేవుని ప్రేమించేవాడు భక్తుడు. భక్తురాలు అలా కాకుండా ఇక మిగిలిన ఇప్పుడు ఈ చెప్పింది చేయకుండా మిగిలిన ఎన్ని చేసినా వాడు భక్తుడు కాడు, భక్తురాలు కాదు. కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇప్పుడు చదివించిన వచనం దగ్గరకు వస్తాను. మనందరికీ పితరుడుగా మనం విశ్వసించేది, విశ్వాసులకు తండ్రి అని పిలిచేది అబ్రహాముని. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయములో పిలువబడ్డాడు. ఆ పిలుపు అందుకున్న తరువాత కొంత ప్రయాణం సాగింది. 12వ అధ్యాయంలో కొన్ని ఘట్టాలు, 13లో కొన్ని, 14లో కొన్ని, 15లో కొన్ని, 16లో మరికొన్ని. 12వ అధ్యాయంలో పిలువబడ్డాడు. అక్కడి నుంచి కనానుకు బయలు వెళ్ళటం, కనాన్ దగ్గర నుంచి కనాను కరువు రాగానే ఐగుప్తుకు వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళా దేవుడు చెప్పిన ప్రదేశానికి రావడం, ఆ తర్వాత లోతు అబ్రహాం విడిపోవటం, ఆ తర్వాత లోతు సొదొమ చేరటం, సొదొమలో లోతు బందీ అయిపోతే అబ్రహాం వెళ్ళి ఫైట్ చేసి వాళ్ళని విడిపించడం, సొదొమ రాజు నువ్వు తీసుకొచ్చిన ఆస్తి మొత్తాన్ని నువ్వే తీసుకొని వెళ్ళు అన్నప్పుడు అబ్రహామును నేనే ధనవంతుని చేసినని నీవు చెప్పకుండానట్లు నూలు పోగైనా చెప్పు వారైనా నేను ముట్టనని అబ్రహాం చెప్పటం 12 నుండి 14 అధ్యాయాల్లో జరిగింది. ఇక 15వ అధ్యాయంలో ఈ సొదొమ రాజు దగ్గర అబ్రహాం యొక్క తీర్మానాన్ని దేవుడు మెచ్చుకొని 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్నాడు. బాగుంది. నేను నీ కేడము, నీ బహుమానము. నువ్వు భలే ప్రవర్తించావు సొదొమ రాజు దగ్గర, భలే రోషంగా ఉన్నావు, నాకు చాలా నచ్చేసావు. నేను నీ కేడము, నేనున్నా, నీకెందుకు, నీ బహుమానం అత్యధికం అవుతుంది, సూపర్గా నచ్చేసావు, నీకెందుకు, నేనున్నా కదా, నేను డెవలప్ చేస్తాను అన్నాడు. బాగుంది. 15వ అధ్యాయంలో ప్రశంస. అదే 15వ అధ్యాయము కిందికి వచ్చేసరికి నీ సంతానపు వారు తమది కాని దేశములో 400 ఏండ్లకు పైగా బానిసలుగా బతకాల్సి ఉంటుంది అన్నాడు. తర్వాత చూసుకోవచ్చు మీరు. 16వ అధ్యాయంలో ఇక హాగరుని పరిణయం చేసుకోవటం, ఆమెకి ఇష్మాయేల్ని గంటం అనేది జరిగింది. అబ్రహాముకి ఇష్మాయేలు పుట్టిన తరువాత కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మానేశాడు. మొత్తానికి ఏదో నొచ్చుకున్నాడు, ఏదో బాధపడ్డాడు దేవుడు.
ఏం బాధపడ్డాడంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం ఆశీర్వదించబడుతుంది, నీలో నుండి వచ్చేటువంటి వంశములో భూలోకములోని అన్ని వంశాలు ఆశీర్వదించబడటానికి అనుగుణ్యమైన రక్షకుణ్ణి పుట్టిస్తాను అని మొదలైన సంగతులు వాగ్దానం. అబ్రహాంకి మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఆ సంతానాన్ని పుట్టిస్తాను, వంశాలన్నీ ఇవన్నీ చెప్పకుండా నీ వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడుందని ఒక పెద్ద వాగ్దానం వేసేసాడు 12లోనే బహుమానంగా. కానీ ఎందుకో 16వ అధ్యాయం జరిగిన తర్వాత సుమారుగా దేవునికి అబ్రహాముకి మధ్య కొన్ని సంవత్సరాల నిడి వచ్చింది. 86కి 99కి మధ్య ఎంత ఉందండి టైము? 99లో 86 తీసేయండి, 99లో 86 తీయండి, ఎంత శేషం ఉందో చెప్పండి. తెగ వాడతారు కదా సెల్ ఫోన్లు. 86కి ఒక 4 కలపండి, 99 సంవత్సరాలు. 9 4 మరి ఏంది ఇంతసేపు ఆలోచించారు ఏంది? 13 సంవత్సరాలు మౌనం అయిపోయాడండి. ఏం జరిగింది అంటే, దేవుడు చెప్పనిది చేశాడు అబ్రహాం. అది ఏం చేశాడు అంటే, శారా మాట విని హాగరుని స్వీకరించి ఆమెకు ఒక కొడుకునుగా అన్నాడు. అది చేసిన పెద్ద తప్పు, శాశ్వతమైన తప్పు అని చెప్పొచ్చు దాన్ని. అంటే భూమి మీద ఉన్నంత వరకు అదొక శాశ్వతమైన పొరపాటు. ఎందుకు అంటే, దేవుడు శారా నుండి సంతానాన్ని ఇస్తానన్నాడు అబ్రహాముకి. అయితే ఆ మాట డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నీ నుండి అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో అబ్రహాముకు భార్య ఎవరు? శారా. హాగర్ ఎవరు? దాసి. అంతవరకే. కానీ హాగర్ని భార్యగా అబ్రహాం ఆమోదించిన, శారా ఆమోదించిన, దేవుడు ఆమోదిస్తాడా? దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో అలా ఉందా? లేదు. వంకర తిరిగింది ఇక్కడ దారి. అప్పటిదాకా చిన్న చిన్న లోపాలే, కానీ దేవుడు తప్పుగా భావించేటువంటివి ఏం కనపడలా. ప్రయాణంలో నింద లేకుండానే వచ్చాడు. మనుషులు 100 నిందలు వేసుకొనియండి, ఇబ్బంది లేదు. ఆ నిందలన్నీ మనకి, ఒక భక్తుడు అన్నాడు 100లని, ఇప్పుడు 100 కాదు, ఇక వేలను కోట్లని. ఇక నిందలన్నీ మనకు పూదండలు. అన్యాయంగా మన మీద నింద గావించి మాట్లాడితే వాడి కర్మ, వాడికి దరిద్రం, మనకు ఆశీర్వాదం వచ్చింది అంతే, నిష్కారణంగా మనల్ని నిందిస్తే. కాబట్టి మనుషులు పెట్టే నిందను లక్ష్య పెట్ట నిమిత్తం లేదు, కానీ దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకోవాలి. ముందు దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి, తర్వాత మనుషుల ముందు కూడా నిందారహితంగా జీవించాలి. మన వంతు మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవడేమనుకుంటే నాకెందుకు ఎట్టబడితే అది బ్రతుకుతాను అనకూడదు. ఎందుకంటే మన జీవితం ఇతరులకు మాదిరి కాబట్టి, మన వంకర టెంకర్ బ్రతికితే అందరూ కూడా వంకర టెంకర్గా పోతారు. కనుక క్రైస్తవుడు అనేవాడి జీవితం వాడు ఒక్కడితో ముడిపడి లేదు, అనేక మందితో ముడిపడి ఉంది. కనుక క్రీస్తు యేసునందున్న పరిశుద్ధుల జీవితాలు అనేకులకు మాదిరి బాసట గనుక మన జీవితాలు సమాజానికి కూడా నిందారహితంగా ఉండాలి. అంతకంటే ముందు దేవుని ముందు కూడా నిందారహితంగా ఉండునట్లు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఒకవేళ మనం నిజాయితీగా బతికిన మనుషులు నిందించారనుకో, ప్రపంచమే అంతా ఏకమైపోయి మన మీద ఒక్కటైనట్టుగా నింద మోపిందనుకో, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఆ నిందని దేవుడు పూదండగా మారుస్తాడు, మార్చాడు కూడా. యేసయ్య నింద పొందాడు, యేసయ్య నిందతో నింపబడ్డాడు, అన్ని నామముల కంటే పైనామం పొందాడు. దానియేలు నిందపాలయ్యాడు, సింహాల గుహలో వేయబడ్డాడు, తర్వాత ఇంకా పెద్ద అధికారి అయ్యాడు. యోసేపు నిందపాలయ్యాడు, చెరసాల్లో వేయబడ్డాడు. తర్వాత ఐగుప్తు మొత్తానికి ఫరో రాజు అయితే, ఫరో అన్నాడు ఐగుప్తుకు నేను రాజు,
ఐగుప్తుకే కాదు నా ఇంటికి నాకు కూడా నువ్వే రాజు అన్నంత ఆధిక్యత యోసేపుకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనుషులందరూ ఒకవేళ మనం నిజాయితీగా బతికినా, మంచి సాక్ష్యంతో బతికినా, అన్యాయంగా మనల్ని నిందపాలు చేస్తే జడవాల్సిన అవసరమే లేదు. గొప్ప బహుమానం దేవుని దగ్గర మనకుంది. హల్లెలూయా. కానీ దేవుడే నిందిస్తే, దేవుని ఎదుటే నింద నువ్వు మోసే పరిస్థితి ఉంటే ఇక దాన్ని ఎవరు తప్పించలేరు, ఇంక దాన్ని ఎవరు మార్చలేరు. అబ్రహాముకి ఇచ్చిన వార్నింగ్ అది. నోవహునన్నాడు ఆదికాండం 6లో, అబ్రహాంకు వచ్చేటప్పటికి 17 అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు. అంటే ఇన్నాళ్ళు లేని మచ్చ ఒకటి తెచ్చుకున్నావు అబ్రహాము నువ్వు అని. ఏమిటది అంటే హాగరుతో ఇష్మాయేలును కనటం. ఇది శాశ్వత సమస్య. భూమి మీద ఉన్నంత వరకు నేను నీకు ఇవ్వబోయే వాగ్దత్త సంతానానికి శాశ్వత శత్రువుని కన్నావు నాయన నువ్వు. ఇప్పుడు ఈ హాగరుకు పుట్టిన వాళ్ళకి, తర్వాత శారాకి పుట్టబోయే వాళ్ళకి నిత్యము కొట్లాట ఉంటుంది అన్నాడు. చేతుల నీవు వాగ్దత్త సంతానానికి సమస్యను కన్నావు. ఇప్పుడు దాన్ని అనుభవించాల్సిందే. అర్థమైందా? శారా హాగర్ని చేసుకో అనగానే చేసుకోవాలి. అబ్రాం కన్విన్స్ చేసింది. గతంలో చెప్పాను 1-2 సార్లు. అబ్రహాం ఏం లాజిక్ లేనోడేం కాదు, శారా కూడా లాజిక్ లేనిదేం కాదు. ఇద్దరు తెలివైనోళ్ళే. కొంచెం లాజిక్ థింక్లో కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది. ఏంటంటే ఇప్పుడు దేవుడు నీకు 75 ఉన్నప్పుడు, నాకు 65 ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు సంతానాన్ని ఇస్తానని. మరి ఇప్పుడు నీకేమో దాదాపు 80 దాటినాయి, నాకేమో 70 దాటినాయి. ఏది ఇంతవరకు మనకి ఇవ్వకపోయే? సంవత్సరాలే గడిచిపోతున్నాయి, ఇవ్వలేదు. బహుశా మనం ఏదో దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదేమో నా డౌట్ అండి అంది. ఏంటమ్మా అంటే, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ నా నుండే ఇస్తానని చెప్పాడా? నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి గంటది అనే మాట అన్నాడా? అనలా. నిజంగా అప్పటిదాకా అనడు దేవుడు. నీకు సంతానాన్ని ఇస్తానని ఫస్ట్ నుంచి వాగ్దానం చేశాడు కానీ నా నుండే ఇస్తానని అయితే చెప్పలేదు కదా. బహుశా దేవుని చిత్తం వేరుగా అయి ఉండాలి. మీకు అర్థం కాక మీరు ఆ విధంగా మీరు అడుగు వేయలేదండి అంది. ఏంటమ్మా ఏంటి అంటే, నీకు సంతానం నిజమే కానీ నా నుండి కాదు, మరో స్త్రీ నుండి నీకు సంతానాన్ని ఇచ్చే అవకాశం ఉందేమో. నువ్వు నన్ను తప్ప మరి ఇంకొక ఎవరిని నువ్వు స్వీకరించవా అయితివి. అందుకే మరి దేవుడు వాగ్దానం చేసి ఇన్ని సంవత్సరాలైనా మనకి పిల్లలు లేరు. లేకపోతే ఈ పాటికి పుడుతుండే, కాస్త పెద్ద కూడా అవుతుండే. కొంచెం ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో కొంచెం శృతి తప్పింది, బ్యాలెన్స్ మిస్ అయింది. నిజమే కదా, నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు కానీ నీ భార్య అయిన శారా నుండి నేను పిల్లగాడిని ఇస్తాను అనలేదు కదా. శారా పేరు మెన్షన్ చేయలేదు కదా. అట్లయితే బహుశా దేవుడి ఉద్దేశం వేరుగా ఉండాలి. రైట్. ఇంకో స్త్రీ ద్వారా నేను కన్నా కూడా సంతానం నాదే అవుతుంది కానీ ఆమెది కాదు కదా. అర్థమైందా? కాబట్టి ఓకే, దీన్ని బట్టి అడుగు వేయొచ్చు అని అక్కడ స్టెప్ తీసుకున్నాడు. లాజిక్ సెట్ అయిపోయింది, శారా ఐడియా సెట్ అయిపోయింది. ఓకే, అట్లయితే నీకు అభ్యంతరం లేకపోతే సరే, అట్లయితే నేను ఇక చేసుకుంటాను. ఇంక చేసుకునేది ఏం, దానికి ముహూర్తాల లేదన్నా రాశి బలాల నక్షత్ర ఫలాల్లో ఏం లేదు, చేసుకొని రైట్. ఇష్మాయేలు పుట్టాడు. ఈ స్టెప్ తీసుకున్న తరువాత 13 ఏళ్ళు మౌనం అయిపోయాడు దేవుడు. ఎందుకంటే అక్కడ మిస్ అయిన లాజిక్ ఏంటంటే, నీ నుండి నేను సంతానాన్ని ఇస్తాను అంటే దేవుని ఉద్దేశంలో భార్య శారానా హాగరా? శారా. ఇంకా దాని గురించి స్పెషల్గా నొక్కి చెప్పాల్సిందేముంది? నీ భార్య ఎవరు? శారా నుండి నేను ఇస్తాను. ఇప్పుడు నా దృష్టిలో నీకున్నది ఒక్కతే భార్య, నీ దృష్టిలో కూడా ఒక్కతే భార్య.
ఆమె దాసి హాగరు. నువ్వు హాగరును కూడా భార్య లిస్టులో వేసావా ఏంది? వేస్తే అప్పుడు నేను నీకు ఇద్దరు ఉన్నారు కనుక అదిగో ఒక్క భార్య, ఫస్ట్ భార్య శారా ఉంది, ఆమెకి నేను కొడుకు అని చెప్పుదును. కానీ నా దృష్టిలో నీకు ఒక్కతే భార్య, నీ దృష్టిలో కూడా నీకు ఒక్కతే భార్య, ఆమె శారా అయినప్పుడు మరొక స్త్రీ నుండి సంతానం దేవుడు ఇస్తుండొచ్చు కదా అని ఆమె చెబితే నువ్వెట్లన్నావు? తప్పు జరిగింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 13 ఏళ్ళు మౌనం. ఇక ప్రామిస్ చేసిన ప్రకారం సమయం ఆసన్నమైంది. ఇక ప్రామిస్ చేశాడు కదా 75 ఏళ్ల టైంలో పిలిచి, ఇక ఆ టైం దగ్గరికి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇయర్లోనే జరగాలి కది. ఇక వాగ్దాన టైం దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, దేవుని నిజాయితీ, దేవుని నమ్మకత్వం, మాట తప్పని దేవుని నైజం చూడండి. కొరటాల గట్టిగా. రాంగ్ స్టెప్ వేసి భక్తుడు బాధ పెట్టిన, చేతులారా బుద్ధిహీనమైన పని చేసి ఒక సమస్యను కన్నాడు అబ్రహాం. సమస్యను కన్నా దేవునికి కాస్త బాధ కలిగిన, తాను ఇస్తానన్న వాగ్దానాన్ని ఇవ్వకుండా మాట తప్పిపోలేదు దేవుడు. అబ్రామా, బాధ పెట్టావు, దుఃఖపెట్టావు, నేను నీకు చెప్పని పని చేశావు, నాకు బాధ కలిగింది, అయినా నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని 13 ఏళ్ల తర్వాత మళ్ళా దేవుడు తన వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షపరిచి అప్పుడు ఫస్ట్ పదమే వాడుతున్నాడు. ఏమనంటే, శారా చెప్పిన లాజిక్ ఏంటంటే, నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అండోత్పత్తి ఉండదు, అండోత్పత్తి లేకపోతే పిండోత్పత్తి ఉండదు, కాబట్టి కష్టం, దేవుడు ఉద్దేశంలో వేరు స్త్రీ ఉండొచ్చు అని చెప్పింది ఆమె. కరెక్టే కదా, స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారాకి సంతానం కలగటం కష్టం. ఓహో, అందుకే దేవుడు వేరే స్త్రీ నుండి ఇవ్వగోరాడేమో, నేను ఆ స్టెప్ తీసుకున్నందున దేవుడు లేట్ చేస్తున్నాడేమో అని అబ్రహాం ఇలా అడిగేశాడు కదా. అందుకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఎప్పుడు 99 ఏండ్ల ఈడు గలవాడైనప్పుడు అబ్రాం. 86 వయసులో ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత 99 వయసులో మళ్ళా దేవుని వాక్కు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును అన్నాడు. నువ్వు బుద్ధిహీనమైన పని ఎందుకు చేశావు? కాదా, శారా స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ అయితే ఆమె నుండి సంతానం పుట్టించడానికి నాకు శక్తి లేదనుకొని ఇంకో స్త్రీని చేసుకొని నాకు కోఆపరేట్ చేసావా? అంటే నాకు ఎక్కువ రిస్క్ లేకుండా రిస్క్ తగ్గించావా? నాకు కొద్దిగా చాకిరి లేకుండా చేసావా? ఓహో, నా కాడి తేలిక చేసావా అని ప్రత్యక్షం అవటమే చూడు ఏం మాట్లాడాడు. నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. అంటే ఏదైనా చేయడానికి శక్తి గలవాడను, మోడును చిగురింప చేయగలుగుతాను, పచ్చని చెట్టుని ఎండిపోయిన దానికి కూడా మార్చగలుగుతాను, ఎండిపోయిన దాన్ని పచ్చని దానిగా చేయగలుగుతాను, పచ్చని దాన్ని నిలువున ఎండిపో చేయగలుగుతాను. నేను సర్వశక్తి గల దేవుడను. నా పేరు ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. నీ భార్యకి స్త్రీ ధర్మం నిలిచిపోతే నేను ఇవ్వలేనా? నా చేత కాదా? ఆదాము ప్రక్కటెముకను తీసి ఒక జీవిగా, ఒక స్త్రీగా నిర్మించలేదా నేను? ఆదాముకి ఏమన్నా అండాశయం ఉందా, గర్భాశయం ఉందా, లేదా ఇంకొకటి ఏదన్నా ఉందా? ఏముందా? ప్రక్కటెముకను తీసి నేను స్త్రీనిగా నిర్మించి తెచ్చాను కదా. అసలు ఇంతకు ఆదాం ఎట్ట పుట్టాడు? మట్టి నుంచి చేశాను కదా. మట్టి నుంచి ఒక మనిషిని సృష్టించిన వానికి సృష్టింపబడిన మనిషిలో నుండి మరో మనిషిని రప్పించడం చేత కదా. ఎందుకు చేసావు ఈ పని?
నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నా సన్నిధిలో ముందు నడు, తర్వాత మనుషుల సంగతి చూద్దాం. ముందు నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకోమన్నాడు. మనం నడవాల్సిన 2 రకముల సన్నిధులు, ఒకటి దేవుని సన్నిధి, 2 మనుష్య సన్నిధి. మనుష్య సన్నిధికి విలువనిచ్చి నా సన్నిధిని త్రోసేస్తావా? నువ్వు నా సన్నిధిలో నిలవాలి అంటే మనుషులను లక్ష్య పెట్టి నన్ను పక్కన పెడతావా? మనుషుల ఆలోచనను లక్ష్య పెట్టి నా ఆలోచనను పక్కన పెడతావా అని అప్పుడు ఇక ఓపెన్ చేసి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక నేను చెప్పిన విషయాలన్నీ 16 అధ్యాయాల వరకు, 12 నుంచి 16, 4 అధ్యాయాల్లో కూడా నీ భార్య అయిన శారా ద్వారా నీకు సంతానం ఇస్తానని అనడు. అక్కడి నుంచి చెబుతాడు ఇక, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అని నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తున్నాను. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని చెప్పుకో. ఇక నుంచి నేను నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తున్నాను అని ఇక కిందికి వచ్చేటప్పటికి 15వ వచనంలో, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలా అనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన, అదిగో ఇక్కడ నొక్కుతున్నాడు చూడండి. ఇక హాగరో ఇక పుల్లమ్మ సుబ్బమ్మ కాదు నాయన, శారా ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అబ్రహాము సాగిల పడినవి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనిను. అబ్రహాము అన్నాడు, మళ్ళీ ఎంత చేసి మళ్ళీ అబ్రహాం అంటున్నాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా, అదిగో మళ్ళీ ఇష్మాయేల్ అంటావు, అదే నువ్వు చేసిన వ్యవహారం, అదే నువ్వు చేసిన తప్పు. మళ్ళీ ఇష్మాయేల్ని బతకని అంటావు, నా భార్య శారా పని అయిపోయిందంటావు. నేను ముందేం చెప్పా? సర్వశక్తి గల దేవుడనో. మనుషులతో ఆ మాటను, ఎందుకంటే మనుషులు కొన్ని సాధ్యం కానీ ఉంటాయి. నాతో అనొద్దు, నేను సర్వశక్తి గల దేవుడను. 18వ అధ్యాయంలో కూడా అంటాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా గలదా? నేను చేయలేనిది ఏమైనా ఉందా? నా శక్తికి పరిధులు పరిమితులు నిర్ణయిస్తారా మీరు? నా శక్తికి పరిధిని పరిమితిని ఇంత పరిమాణం నిర్ణయిస్తారా మీరు? తెలుసా నేనేందో? నిజమే కదండి, సామాన్యుడా ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చెప్తున్నాడు ఇక, నీ సంతానాన్ని ఇలా చేస్తాను, నీ భార్య శారాగా అంటుంది, అది మొత్తం చెప్పి నీకు శారా నుండి కొడుకుని ఇస్తాను, వాని పేరు ఇస్సాకు అని కూడా నువ్వు పెడతావని చెప్పేశాడు. అక్కడ టైటిల్ కూడా, కొడుకు పేరు కూడా ఓపెన్ చేశాడు. ఇష్మాయేలు కాదు, ఇస్సాకు అన్నాడు. ఇష్మాయేలు విషయంలో కూడా నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు కనుక అతన్ని కూడా దీవిస్తాను, అతని నుండి కూడా నేను రాజులు వచ్చేటట్టు చేస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ స్టోరీ మీకు తెలియదని కాదు, లేకపోతే మీకు గతంలో విన్నా కూడా మళ్ళా నేను ఎందుకు దీన్ని ప్రస్తావించానంటే, భక్తుల జీవితాల్లో తొట్టుపాట్లు, అడుగులు జారిన అనుభవాలు లేకపోలేదు. బైబిల్ గొప్పతనం అదే. దాచిపెట్టలేదు భక్తుల తప్పులను, కప్పిపెట్టలేదు, కవర్ చేయడానికి ట్రై చేయలేదు. ఓపెన్గా బాహాటంగా ప్రజలందరి ముందు భక్తుల వైఫల్యాలను కూడా ఉంచాడు దేవుడు.